వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అనంతగిరి కొండ చుట్టూ ఉన్న దామగుండం రక్షిత అడవుల్లో తూర్పు నౌకదళం తలపెట్టిన లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రంలో నౌకలు, జలాంతర మార్గములున్న కదలికలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటు దేశ రక్షణపై నిఘా పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రాడార్ స్టేషన్ ఏర్పాటుకు సిద్ధమైందని, ఇందుకు వికారాబాద్ జిల్లాలోని దామగుండం అటవీ ప్రాంతాన్ని గుర్తించింది. గత 6 ఏళ్లుగా దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ స్టేషన్ నిర్మాణానికి తూర్పు నౌకదళం ప్రయత్నాలు చేస్తుంది. గత నెలలో రాడార్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. చివరి నిమిషంలో కార్యక్రమం వాయిదా పడింది. దామగుండంలో రాడార్ స్టేషన్ ఏర్పాటుపై స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే రాడార్ స్టేషన్ నిర్మాణం ప్రయత్నాలు ఆగలేదు. ఒకే చోట 2901 ఎకరాల రక్షిత అటవీ భూమిని అప్పగించడంతో ఈ ప్రాంతంలో 12 లక్షల వృక్షాలను తొలగించాల్సి ఉంటుంది. తెలంగాణలో కృష్ణా జింకల ఆవాసానికి దామగుండం అడవులు అత్యంత అనుకువని అటవీ శాఖ చెబుతుంది. దీనికి తోడు అనేక పక్షి, వృక్ష జాతులు ఈ అడవుల్లో ఉన్నాయి. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన 2 నదులు, మూసీ నది, కాగ్నా నదులు ఈ ప్రాంతంలోనే ఉద్భవించడం గమనార్హం. రాడార్ స్టేషన్ నిమిత్తం 6 గ్రామాల్లోని 60,000 మందికి రాకపోకల నిమిత్తం నిర్మించిన రోడ్లను నౌకదళానికి అప్పగించడంతో ఇబ్బందులు కలిగిస్తుందని, కాలం చెల్లిన లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ నిర్మాణంలో జిల్లా వ్యాప్తంగా రేడియేషన్ సమస్యలు వస్తుందని, దీర్ఘకాలంలో ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాడార్ స్టేషన్ నిర్మిస్తున్న దామగుండం అడవుల్లో దాదాపు 500 ఏళ్ల క్రితం నిర్మించిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఆలయంతో పాటు ఆలయం భూములను సైతం నౌకదళానికి అప్పగించారు. 2027 నాటికి రాడార్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేయాలనేదే నేవీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక్కడ రాడార్ స్టేషన్ నెలకొల్పడం మాత్రమే కాకుండా అందులో పనిచేసే సిబ్బంది స్థానికంగానే నివసించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రాడార్ స్టేషన్లో 600 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారని, ఒక అంచనా వాతావరణం అక్కడే ఉండడానికి వీలుగా టౌన్షిప్ నిర్మిస్తున్నారు. ఆసుపత్రులు, బ్యాంక్, మార్కెట్ ఇలా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. చుట్టూ 27 కిలోమీటర్ల మేర గోడ నిర్మిస్తున్నారు. దాదాపు 2,500 మంది నివాసం ఉండేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ కమ్యూనికేషన్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు రక్షణ శాఖ చెబుతుంది. ఓడలు, జలాంతర మార్గంలోని సిబ్బందితో మాట్లాడడానికి ఇక్కడ కేంద్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది 3 kHz నుంచి 30 kHz రేంజ్లో తరంగాలను ప్రసారం చేస్తుందని కేంద్ర రక్షణ శాఖ చెబుతుంది. రక్షణ రంగంతో పాటు అనేక ఇతర రేడియో కమ్యూనికేషన్ అవసరాలకు ఇది వినియోగిస్తారు. ఈ సిగ్నల్ నీటి లోపల కూడా 40 మీటర్ల వరకు వెళ్ళగలదు కాబట్టి సబ్మరైన్లతో కమ్యూనికేషన్కి కూడా ఈ కేంద్రం ఉపయోగపడుతుంది. అరేబియా, బంగాళాఖాతం 2 సముద్రాలకు కమ్యూనికేట్ చేయడానికి వీలవుతుందని వికారాబాద్ జిల్లా అడవులను ఎంపిక చేశారు. యుఎస్, యూకే, రష్యా, నార్వే, పాకిస్తాన్, జర్మనీ, ఆస్ట్రేలియాలకు ఇలాంటి VLF రాడార్ వ్యవస్థలు ఉన్నాయి. మన దేశంలో తమిళనాడులోని తిరునవెల్లి దగ్గర INS కొట్టబొమ్మ పేరుతో ఉంది. అది 1990 నుంచి పనిచేస్తుంది. రెండో స్టేషన్ కోసం విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే తూర్పు నవికదళం తెలంగాణలోని వికారాబాద్ను ఎంచుకుంది. ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు వచ్చిన దశ నుంచి పలువురు పర్యావరణవేత్తలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. కోర్టులకు కూడా వెళ్లారు. ఎందరో వాతావరణవేత్తలు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇక్కడ నుంచి విశాఖపట్నం, ముంబై వంటి దూర ప్రాంతాలకు సిగ్నల్ వెళ్ళినప్పుడు పక్కనే ఉన్న తమపైన ఆ ప్రభావం పడదా? ఆ రేడియేషన్ వల్ల జబ్బులు వస్తాయి, అడవి నాశనమైపోతుంది. అన్నిటికీ మించి రామలింగేశ్వర దేవస్థానం నేవీ ఆధీనంలోకి వెళ్తే అక్కడ పూజలు చేసుకునే అవకాశం ఉండదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అందుకే ఇక్కడ రాడర్ స్టేషన్ పెట్టొద్దని పూడూరు గ్రామస్తులు కోరుకుంటున్నారు. దామగుండం ప్రాజెక్ట్ నిర్మిస్తే మూసీ నది కనుమరుగవుతుందని, మూసీకి ముఖ్యమంత్రే మరణ శాసనం రాస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్లు తమ ప్రభుత్వంపై కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా తాము అంగీకరించలేదని, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెడుతూ వేల ఎకరాల అటవీ భూములను నాశనం చేయడానికి పూనుకుందని మండిపడ్డారు. రాడర్ సెంటర్లు జనవాసులు లేని ద్వీపాలలో ఏర్పాటు చేయాలి, కానీ జనవాసుల మధ్య కాదని హితువు పలికారు. రాడర్ స్టేషన్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిందే కేసీఆర్ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన OGMS నెంబర్ 44 తేదీ 12/12/2017లో అప్పటి ప్రభుత్వం భూములు కేటాయించినట్లు తెలుస్తుంది. అధికారంలో ఉండి అనుమతి ఇచ్చి ఇప్పుడు ఉద్యమం చేస్తామని చెప్పడం ఏమిటని బీఆర్ఎస్ పై కాంగ్రెస్ మండిపడుతుంది. దేశ రక్షణ విషయంలో రాజకీయాలు చేయొద్దని బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. 10 ఏళ్ల క్రితమే అనుమతులిచ్చి ఇప్పుడు నిరసన గలం ఇవ్వడం ఏమిటని కేటీఆర్ను ఆయన ప్రశ్నించారు. దేశ రక్షణ విషయంలో అందరూ సహకరించాల్సిందేనని ఆయన కోరారు.